రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గం భేటీ అయ్యేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోసం సర్కార్ ఎదురు చూస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. అయితే ఈసీ అనుమతి ఇంకా రాకపోవడంతో కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలు చర్చించేందుకు మంత్రులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లోని అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్టు 15 లోపు రైతులు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ధాన్యం కొనుగోల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫార్సులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు కాబోతూ ఉండడంతో స్కూల్స్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తుంది. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫార్మ్లు సంబంధించి పంపిణీ తదితర అంశాలు చర్చించనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గం భేటీ అయ్యేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోసం సర్కారు ఎదురు చూపులు చూస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. అయితే ఈసీ అనుమతి ఇంకా రాకపోవడంతో కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక నెలకొన్న మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలు చర్చించేందుకు మంత్రులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లోని అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్టు 15 లోపు రైతులు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ధాన్యం కొనుగోల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు కాబోతూ ఉండడంతో స్కూల్స్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ తదితర అంశాలు చర్చించనున్నారు.